మెదక్ జిల్లా చోంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో ఒక పక్క ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూనే మరోపక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని శాసనమండలి సభ్యులు డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చోంపేట మండలంలోని గోమారం గ్రామంలోని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి స్వగృహం నుండి ఆమె కుమారులు వాకిటి శ్రీనివాసరెడ్డి, శశిధర్ రెడ్డి ఏర్పాటు చేసిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు మహోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరై ఫలహారం బండిలోని అమ్మవారికి ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యాదవరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికత కలిగి ఉండాలన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి చల్లని అనుగ్రహంతో ఈ ఏడు సకలలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు నిండి పంటలు బాగా పండి జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు కల్లూరు హరికృష్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ జెడ్పీ కోఆప్షన్ మన్సూర్, మాజీ వైస్ ఎంపీపీ రమకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, వాకిటి హనుమంతరెడ్డి, వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.